111వ శ్లోకము. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బంధమోచని బంధురాలక. ఈ శ్లోకంలోని మొదటి నామము పుణ్యకీర్తి. ఇది 542వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పుణ్యకీర్త్యై నమః అని చెప్పాలి. పుణ్య అంటే మంచి లేదా పవిత్రమైన, కీర్తి యశస్సు కలది. ఆపదలలో ఉన్న భక్తులను ఆడుకోవడంలోనూ తనను స్తోత్రనామ పారాయణాదులచే ఆరాధించే వారికి భక్తిని, ముక్తిని, జ్ఞానాన్ని కలుగచేయడంలోనూ అందరికన్నా ఎక్కువ ఖ్యాతి గడించిన ముఖ్యాతి ముఖ్యమైనది. అందుకని ఈ జగజ్జనని పుణ్యకీర్తి అనే బిరుదునామాన్ని పొందింది. మంచి యశస్సు కలది, భక్తుల పుణ్యకార్యాలకు ప్రతిఫలాలను ఇవ్వడంలో ఖ్యాతి వహించినది, పుణ్యకార్యాల సమిష్టి రూపము అని ఈ నామానికి అర్థాలుగా చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము పుణ్యలభ్య. ఇది 543వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పుణ్యలభ్యాయై నమః అని చెప్పాలి. పుణ్య అంటే పుణ్యనామములచే, లభ్య అంటే పొందబడునది. అమ్మవారిని ఆరాధించే అవకాశము, అనుభవం రావడం కూడా అదృష్టమే. ప్రపంచంలో ఎంతమంది ఉన్నా ఆ అందరిలో ఎంతమంది జగజ్జనని ఆరాధించి తరిస్తున్నారు. అమ్మవారి ఆరాధన అంటే అందరిలోనూ ఉన్న అమ్మవారిని అనే అర్థము. అంతేగాని మనం ప్రత్యేకంగా మనకిష్టమైన పేరుతో, ఇష్టమైన రూపంతో ఏర్పాటు చేసుకున్న విగ్రహం కాదు. విశ్వమంతా నిండి ఉన్నది ఆమె అయినప్పుడు ఆ తల్లికి మనం గీసింది ఆకారము, మనం చెక్కింది విగ్రహం, మనం పీల్చింది పేరు అవుతుందని అవగాహన కలగాలి. ఈ యావత్ ప్రపంచానికి ఆధారంగా, ఆశ్రయంగా ఒక జగజ్జనని ఉండాలనే భావన, ఆ భావన గమ్యం పట్ల ఆరాధనా భావం ఉండాలి. కానీ ఆ జగజ్జనని నామరూపాలు కాదు ముఖ్యము. ఈ విధమైన జగజ్జనని ఆరాధనా పుణ్యం వలన మాత్రమే అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాము అని ఈ నామానికి అర్థం. మన భావాలను బట్టి, భావ లక్ష్యాలను ఉద్దేశాలను బట్టి మనం చేసింది పుణ్యకార్యమో పాపకార్యమో అనేది నిర్ణయించబడు. తన ఉన్నత పదవికి అడ్డు వచ్చే ప్రత్యర్థి నశించడానికి చేసే చండీ యాగం కూడా పాపకార్యమే అవుతుంది, కానీ పుణ్యకార్యం కాదు. అలాగే పిల్లవాడు బాగుపడటం కోసం దెబ్బలు కొట్టడము పుణ్యకార్యమే అవుతుంది. గ్యాంగ్రీన్ వల్ల ప్రాణానికి హాని కలిగించే సెప్టిక్ స్థితిలో ఉన్న కాలును శస్త్రవైద్యుడు తీసివేసే పని కూడా పుణ్యకార్యమే అవుతుంది, కానీ పాపకార్యం కాదు. కాబట్టి పుణ్యకార్యము అంటే పూజించే కార్యమని, పాపకార్యం అంటే బాధించే కార్యమని పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. ఎందుకు ఆ పని చేస్తున్నామో మన మనస్సులోని ఉద్దేశాన్ని బట్టి మనం చేసే పని పుణ్యమా పాపమా అనేది నిర్ణయింపబడుతుంది. యమధర్మరాజు కూడా ఈ పద్ధతిని అనుసరించే శిక్షను విధించడంలో నిర్ణయం తీసుకుంటాడని కూడా గ్రహించాలి. జన్మల తరబడి పైన తెలిపిన విధంగా చేసిన పుణ్యకార్యాల ఫలితంగా పరమేశ్వరి ఆరాధన చేయాలనిపించడము, తత్ఫలితంగా ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షానికి అర్హుడవడము జరుగుతుంది. ఈ విధంగా లభించేది కాబట్టి అమ్మవారు పుణ్యలభ్య, సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము పుణ్యశ్రవణ కీర్తన. ఇది 544వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పుణ్యశ్రవణ కీర్తనాయై నమః అని చెప్పాలి. పుణ్య అంటే పవిత్రమైన వాటి, శ్రవణ అంటే వినుటకు, కీర్తన అంటే కీర్తించుటకును లక్ష్యమైనది లేదా అవకాశమును కలుగచేయి. జీవితంలో పుణ్యవంతమైన పవిత్రమైన వాక్కులను వినుటకు, కీర్తనము చేయుటకు అవకాశము అమ్మవారి వల్లనే కలుగుతుంది, లేదా అట్టి వాటినే వినుచుండేడిది అని అర్థం చెప్పుకోవచ్చు. అమ్మవారికి, అయ్యవారికి శక్తి, శివులకు ప్రతీకలైన హాకార కారాల మధ్య శబ్దం రావాలంటేను, ఏ నామాలు స్మరిస్తేను ఉచ్చరిస్తేను పుణ్యవంతులవుతారో అటువంటి హరిహర పదాదులను ఉచ్చరించాలంటేను దేని సహకారం లేకపోతే వీలు కాదో అటువంటి హ్రీంకార స్వరూపిణి. పుణ్యప్రదమైన వాక్కులను వినుటకు, కీర్తనము చేయుటకు అవకాశము కలుగజేయినది. హరిహర పదాదుల ఉచ్చారణ, శ్రవణ కీర్తనాదులకు దోహదపడు హ్రీంకార స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము పులోమజార్చిత. ఇది 545వ నామము. ఇది
6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పులోమజార్చితాయే నమః అని చెప్పాలి. పులోమజ అంటే పులోముని కూతురైన శచీదేవిచే అర్చిత ఆరాధింపబడినది. పూర్వము నహుషుడు 100 యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని పొందినప్పుడు పాత ఇంద్రుడు అజ్ఞాతవాసంలో గడపవలసి వచ్చింది. అప్పుడు ఆ పాత ఇంద్రుని భార్య పులోముని కూతురు అయిన శచీదేవి తమ గురువైన బృహస్పతి సలహా మేరకు అమ్మవారిని ఆరాధించి తన భర్త జాడను తెలుసుకొని ఆ ఇంద్రునికి ఇంద్ర పదవిని స్వర్గాన్ని కూడా పొందగలిగింది. అటువంటి అసాధ్యమైన వాటిని కూడా అమ్మవారు సుసాధ్యం చేస్తుందని ఈ నామం దృఢపరుస్తుంది. భక్తుల యోగక్షేమాలు తన నెత్తిన వేసుకుంటుంది. యోగక్షేమం వహామ్యహం అన్నదానికి ఇది ఒక తార్కాణము. పులోముని కూతురైన పులోమినే శచీదేవి అంటారు. ఇంద్రుని భార్య చేత అర్చింపబడింది కాబట్టి అమ్మవారు ఐంద్రీం అయింది. ఐంద్రీం అని ఉచ్చరించినప్పుడు ఐం వాగ్భవ బీజాన్ని, ద్రీం నీలకంఠ బీజాన్ని సూచిస్తాయి. తర్వాతి నామము బంధమోచని. ఇది 546వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బంధమోచన్యై నమః అని చెప్పాలి. బంధ అంటే బంధముల నుండి, మోచని అంటే విముక్తిని కలిగించున్నది. బంధాలంటే భౌతికమైనవే కానక్కర్లేదు, మానసికమైనవి, ఆధ్యాత్మికమైనవి, అవిద్యా సంబంధమైనవి, ఇలా ఎన్నో రకాల బంధాలు ఉన్నాయి. ఒకరి చేతిలో కానీ, కారాగారంలో కానీ, విపత్కర స్థితులలో కానీ చిక్కుకొని నిర్బంధంలో ఉంటే ఆ బంధాన్ని భౌతిక బంధం అంటారు. ఆశ దురాశలు కానీ, కామ క్రోధాలు కానీ, అభిమాన దురభిమానాలు కానీ ఇలాంటి ఏవైనా మనసుపై ఒత్తిడికి కారణమైతే ఆ బంధాన్ని మానసిక బంధం అంటారు. ఒక గురువు వల్లనో, ఒక ఆధ్యాత్మిక సంస్థ వల్లనో, ఒక క్షుద్ర దేవతారాధన వల్లనో, సరిపడని మంత్రం వల్లనో, స్తోత్రం వల్లనో, దురభిప్రాయంతో దురుద్దేశంతో చేసే క్రతువు వల్లనో మనస్సు చిక్కుకొని చీకాకు పెడితే ఆ బంధాన్ని ఆధ్యాత్మిక బంధము అంటారు. అన్ని రకాల బంధనాల నుండి విముక్తి చేయునదని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము బంధురాలక. ఇది 547వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బంధురాలకాయే నమః అని చెప్పాలి. బంధుర అంటే అందమైన, అలక అంటే కురులు కలిగినది. అమ్మవారి తలకట్టు జుట్టు సహజంగానే ముంగురులతో ఉంటుంది. ఆ ముంగురులు రావడం కోసం తాపత్రయపడి వేరే ప్రయత్నాలు చేయక్కర్లేదు. ఈ విషయాన్ని ఆదిశంకరులు సౌందర్యలహరిలో అరాలై స్వాభ్యావ్య దళికల బస శ్రీ భిరలకై అనే శ్లోకంలో చెబుతారు. ఈ నామాన్ని బర్భరాలక అని కూడా కొందరు చదువుతారు. అలల వలె, ఉంగరముల వలె వంకరగాను కురచగాను ఉండు ముంగురులు కలది అని బర్బరాలక అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. ముంగురులు ముఖంపై అలా ఉండడం ముఖానికి ఒక విధమైన ఆకర్షణను, అందాన్ని చేకూరుస్తాయి. కానీ కదులుతున్నప్పుడు ఒక విధమైన సోయగాన్ని, చైతన్యాన్ని కలుగజేస్తాయి.